భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా యాజమాన్యానికి ఊహించని బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ ఫార్మాట్కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుస గాయాల నేపథ్యంలో ఆయన ఇకపై సుదీర్ఘ ఫార్మాట్ ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా బుమ్రా ఎడమ మోకాలికి తీవ్ర గాయమైంది. ఈ గాయం కారణంగా ఆయన లార్డ్స్లో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్కు దూరమయ్యాడు. అనంతరం ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో కూడా ఆయన బరిలోకి దిగలేదు. గాయం తీవ్రత దృష్ట్యా రాబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ నుంచి కూడా బుమ్రాను తప్పించారు. జూలై 16న కార్డిఫ్ మైదానంలో ఆడిన మ్యాచ్ తర్వాత ఆయన మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయలేదు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. వైద్య బృందం శ్రీలంక సిరీస్ నాటికి ఆయన వర్క్లోడ్ను పెంచేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. బుమ్రా కోలుకోవడానికి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. సుదీర్ఘమైన టెస్టుల్లో వరుసగా ఓవర్లు బౌలింగ్ చేయడం ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు. దీంతో ఆయన క్రికెట్ కెరీర్ను సుదీర్ఘకాలం పాటు కొనసాగించేందుకు ఒకే ఫార్మాట్ను ఎంచుకోవాలని బుమ్రా భావిస్తున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచ కప్ పూర్తయిన తర్వాత ఆయన కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్ మ్యాచ్ల్లో బుమ్రా లేని భవిష్యత్తుకు భారత జట్టు సిద్ధం కావాలని బీసీసీఐ నిపుణులు సూచించారు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడాలంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కీలక నిర్ణయంపై బీసీసీఐ గానీ బుమ్రా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతి త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. టెస్టుల్లో మ్యాచ్ విన్నర్గా పేరుగాంచిన బుమ్రా దూరం కావడం టీమిండియాకు కోలుకోలేని దెబ్బ. బుమ్రా స్థాయి నాణ్యమైన పేసర్ను తయారు చేసుకోవడంలో బీసీసీఐ ఇంకా విజయం సాధించలేకపోయింది. మరోవైపు భారత ప్రధాన బౌలర్లు వరుసగా గాయాల బారిన పడ్డం జట్టు యాజమాన్యానికి పెద్ద సమస్యగా మారింది. యువ పేసర్ ఆకాష్ దీప్ కూడా వెన్నునొప్పితో బాధపడుతూ గత 6 నెలలుగా ఏ విధమైన క్రికెట్ ఆడలేదు. ఈ తీవ్ర గాయం కారణంగా ఆయన ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత జరిగే ద్వైపాక్షిక సిరీస్లకు దూరమయ్యాడు. ఇలా కీలకమైన బౌలర్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడంతో టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనపడుతోంది. రాబోయే ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త పేస్ దళాన్ని తయారు చేసుకోవాల్సిన బాధ్యత బోర్డుపై పడింది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన బౌలర్ను వెతకడం ఇప్పుడు బీసీసీఐకి పెద్ద సవాలుగా మారనుంది.